హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో మనం అయితే ఇంతవరకు డేటా యాక్టివేటర్ గురించి అయితే డిస్కస్ చేయలేదన్నమాట. సో ఇది ఫస్ట్ వీడియో దాని గురించి. సో అది ఏంటనేది కూడా మనం అయితే ఈ వీడియోలో ట్రై చేస్తాం. సో పవర్ బై సర్వీస్ లైన్ అవుతున్నాం మళ్ళీ. ఓకే, సో లోడ్ అవుతుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh డేటా తీసుకుంటాను. ఓకే, సో న్యూ మోర్ ఆప్షన్స్. మనకి డేటా యాక్టివేటర్ అనేది ఇక్కడ రిఫ్లెక్స్ ఉంది కదా. సో చూడొచ్చు ఇక్కడ. సో డిటెక్ట్ ప్యాటర్న్ అండ్ కండిషన్స్ ఇన్ అవర్ పవర్ బై రిపోర్ట్స్ ఆన్ స్ట్రీమింగ్ డేటా, టేక్ ద స్పెసిఫిక్ యాక్షన్స్ ఆర్ సెండింగ్ ఎన్ ఈమెయిల్ ఆర్ పవర్ వర్క్ ఫ్లోస్ ని ట్రిగ్గర్ చేయడం కానీ, అంటే మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో ఆ కండిషన్ అనేది పర్టికులర్ థ్రెష్ హోల్డ్ ఉంటుంది కదా, అది రీచ్ అయినప్పుడు లేదా బిలో వచ్చినప్పుడు ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ క్రైటీరియా స్పెసిఫై చేసినప్పుడు అది చేస్తే ఏం చేయాలనేది మనం అయితే ఈ డేటా యాక్టివేటర్ ద్వారా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ ఇది పవర్ బై రిపోర్ట్ లో మనం యూజ్ చేయొచ్చు. అండ్ సో ఇక్కడ కూడా ఉంది ఏంటిది, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. సో ఇది స్ట్రీమింగ్ డేటా అనమాట. సో మీ అందరికీ తెలిసి వీటి గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా చేసినాం అనమాట. రిఫ్లెక్స్ అనేది సో మనం ఈవెన్ డాష్ బోర్డ్స్ ఏదైతే రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఉందో ఇక్కడ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే, బట్ ఫర్ టైమింగ్ ఇది మనకి పవర్ బై రిపోర్ట్ లో యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది పవర్ బై రిపోర్ట్. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇలా మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు దీని మీద అలర్ట్ ఎలా సెట్ చేయాలి. ఓకే, సో ట్రిగ్గర్ అనేది ఎలా డిఫైన్ చేయాలని మనం అయితే చూద్దాం. సో ఇక్కడ సెట్ అలర్ట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు డేటా యాక్టివేటర్ ఇస్ ప్రివ్యూ అంటే, సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది ప్రివ్యూ వర్షన్ లో ఉన్నాను కదా. ఫస్ట్ మానిటర్. ఓకే, సో విజువల్ ఏంటిది, సో ఇది వచ్చేసరికి నేను టేబుల్ విజువల్ యూజ్ చేస్తాను. అండ్ దాని తర్వాత కండిషన్. ఓకే, సో కండిషన్ వచ్చేసరికి మెజర్ అనమాట. మెజర్ లో ఏంటిది, ఇది సమ్ ఆఫ్ ఎంప్లాయీస్. దాని తర్వాత ఆపరేటర్. ఓకే, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆపరేటర్స్ ఉంటే బికమ్స్ గ్రేటర్ దాన్, బికమ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, బికమ్స్ లెస్ దాన్, బికమ్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, చేంజెస్ ఫ్రమ్, చేంజెస్ టు, చేంజెస్, ఇలా రకరకాల క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట. మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. నేను బికమ్స్ గ్రేటర్ దాన్ అంటే, సో ఏదైతే సమ్ ఆఫ్ సాలరీ బికమ్స్ గ్రేటర్ దాన్, సో ఒక వాల్యూ ఇచ్చాం అనమాట. అప్పుడు మాత్రం యాక్షన్ తీసుకుంటాం అనమాట. మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో ఇక్కడ ఆ పర్టికులర్ కండిషన్ అనేది సో మీట్ అయితే అప్పుడు మాత్రమే ఈ యాక్షన్ ఉంటుంది. ఇక్కడ యాక్షన్ కూడా 2 టైప్స్, ఒకటి ఈమెయిల్, రెండోది టీమ్స్ మెసేజ్ అనమాట. నేను ఈమెయిల్ తీసుకున్నాను. అలానే సో ఆప్షన్స్ ఎక్కడ సేవ్ చేయాలి, మీరు ఏదైతే యాక్టివేటర్ యూజ్ చేస్తారో అది ఏ వర్క్ స్పేస్ లో సేవ్ చేయాలని చూసుకోవాల్సి ఉంటుంది. అలానే ఐటమ్. ఓకే, సో న్యూ రిఫ్లెక్స్ ఐటమ్. అలానే ఐటమ్ నేమ్ వచ్చేసరికి ఎంపీ శాలరీ కండిషన్. ఓకే, పేరు ఏదైనా కదా. ఫస్ట్ మానిటర్, ఏ విజువల్ మానిటర్ చేస్తుంది. ఇక్కడ మనకి మీరు ఒక అలర్ట్ అంటే డేటా యాక్టివేటర్ యూజ్ చేసుకుని ఒక అలర్ట్ క్రియేట్ చేసినప్పుడు మానిటర్ అంటే ఏం మానిటర్ చేయాలి, దాని తర్వాత కండిషన్ ఏంటి, దాని తర్వాత సేవ్ ఏంటి అంటే ఎక్కడ సేవ్ చేయాలి. మీరు ఏదైతే కండిషన్ కానీ అలర్ట్ కానీ క్రియేట్ చేస్తున్నారో ఆ అలర్ట్ అనేది ఏ వర్క్ స్పేస్ లో ఉండాలని మనం అయితే స్పెసిఫై చేయాలన్నమాట. సో ఇది అర్థమైంది కదా. మానిటర్ అండ్ కండిషన్ అండ్ యాక్షన్, దాని తర్వాత సేవ్. ఓకే, ఇలా 4 ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఫర్ టైమింగ్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్.
సో ఒక అలర్ట్ అనేది ఈ వర్క్ స్పేస్ లో OneLake డేటా అనే వర్క్ స్పేస్ లో మనం అయితే క్రియేట్ చేసాం అనమాట. చూద్దాం అది ఏమవుతుందో. సో ఇది ఒక నిమిషం దాకా టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి. సో the alert was successfully created for the visual. When the condition is met, you will receive message in the report changes. We can adjust the అంటే మీరు ఏదైతే అలర్ట్ క్రియేట్ చేస్తారో ఈ విజువల్ మీద అది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. మీరు స్పెసిఫై చేసిన కండిషన్ అది మీట్ అయినప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ అనేది అందుకుంటారు. సో మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా చేంజెస్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, మనం క్రియేట్ చేసిన అలర్ట్ ఉందో లేదో ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఈఎంపీ శాలరీ కండిషన్. సో అలానే మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇంకొక అనదర్ అలర్ట్, ఓకే, ఏదైతే విజువల్ ఉందో దీని మీద ఇంకొక అలర్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు డేటా యాక్టివేటర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు క్రియేట్ చేసిన అలర్ట్కి ఇంకొక అనదర్ అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా డేటా యాక్టివేటర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొక అలర్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా సో విజువల్ ఏంటిది, దాని తర్వాత కండిషన్ ఏంటిది, సో లెస్ దాన్, ఓకే. సో ఇక్కడ కండిషన్ అనేది వేరే స్పెసిఫై చేశాను. మానిటర్ కండిషన్ అండ్ యాక్షన్ టీమ్స్ మెసేజ్ అండ్ లొకేషన్ OneLake డేటా అండ్ సో చూడండి సేవ్ లొకేషన్ ఐటమ్. ఓకే, సో అంటే మల్టిపుల్ కండిషన్స్ అనేది ఒకే ఐటమ్ మీద స్పెసిఫై చేయొచ్చు, గుర్తుందా? ఓకే, సో వీటి గురించి మనం రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక వీడియోలో చెప్పాను కదా. సో నేనైతే ఒక 20 to 30 వీడియోస్ అనేది ఈ డేటా యాక్టివిటీ మీద ట్రై చేస్తాను. నేనైతే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఐటమ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎగ్జిస్టింగ్ ఐటమ్ కైనా డిఫైన్ చేసుకోవచ్చు, లేదా కొత్తగా ఐటమ్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను కొత్తగా ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. ఈఎంపీ సాలరీ 1000. ఓకే, సో ఇది మానిటర్ కండిషన్ అండ్ యాక్షన్. దాని తర్వాత ఎక్కడ సేవ్ చేస్తున్నారు, సో క్రియేట్, దట్స్ ఇలా. సో రెండు అలర్ట్స్ అనేది బై యూజింగ్ డేటా యాక్టివేటర్ యూజ్ చేసుకునే ఈ విజువల్ మీద మనం అయితే మానిటర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ లో చేంజెస్ జరుగుతుంటాయో, డేటా మోడిఫై అవుతుంటుందో, ఇమ్మీడియట్ గా మనం క్రియేట్ చేసిన అలర్ట్ అనేది స్పెసిఫిక్ థ్రెష్ హోల్డ్ క్రైటీరియా ఉంటుంది కదా, అది మీట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా సో అలర్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే లైక్ టీమ్స్ మెసేజ్ కావచ్చు, లేకపోతే ఈమెయిల్ నోటిఫికేషన్ కావచ్చు. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇట్స్ ఓపెనింగ్, లెట్స్ వెయిట్. సో చూసారు కదా, ఈఎంపీ శాలరీ లెస్ దెన్ 1000 అండ్ ఎంప్లాయీ శాలరీ కండిషన్. సో మనం $2 క్రియేట్ చేసాం కాబట్టి 2 వచ్చినాయి అనమాట. సో మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి ఓపెన్ చేద్దాం. సో డేటా యాక్టివేటర్, సో సింబల్ ఇట్లా. ఓకే, మనకి ఇలా ఉంది గైస్. సో మీరు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఫస్ట్ కాంపోజిట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో దాని తర్వాత ట్రిగ్గర్స్, ప్రాపర్టీస్, ఈవెంట్స్ 3 ఉంటాయి అన్నమాట. ఓకే, ఏదైతే కాంపోజిట్ ఆబ్జెక్ట్ ఉందో ట్రిగ్గర్స్, ఓకే, మనం ఏ ట్రిగ్గర్ స్పెసిఫై చేస్తాం ఏంటనేది ఉంటుంది అనమాట. ఎంప్లాయీ సాలరీ గ్రేటర్ దాని తర్వాత ప్రాపర్టీస్, ఓకే, దాని తర్వాత ఈవెంట్స్ అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తుంటే సో ఈవెంట్స్, ప్రాపర్టీస్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఈ ఎంప్లాయీ సాలరీ, అలానే కాంపోజిట్ కి. సో ఇలా ఉంటుంది. అంటే మీరు ఈ ట్రిగ్గర్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఫస్ట్ది, దాని తర్వాత సో సెండ్ ఈమెయిల్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఒకటి, ఇది వచ్చేసరికి ఈవెంట్ నేమ్. ఓకే, సో ఈవెంట్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయీ సాలరీ కండిషన్, ఏ ఈవెంట్ మీద స్పెసిఫై చేశారు, ప్రాపర్టీస్, అలా ఆబ్జెక్ట్ అనమాట. అలానే ఇక్కడ ఎన్ని ఐడీస్ ఉన్నాయి, లేకపోతే ఏ టైంలో మీరు చెక్ చేయాలనుకున్నారు,
అలానే మనం పాస్వర్డ్ చేయొచ్చు అనమాట. అంటే సో డేటా జనరేట్ అవుతూ ఉంటుంది కదా, మీకు కావాలనుకుంటే సో మీరు పాస్ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ రెజ్యూమ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనకి న్యూ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు. సో మీకు కావాలంటే అడిషనల్గా ఏదైనా ప్రాపర్టీ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. అది ఎగ్జిస్టింగ్ రకరకాల కండిషన్స్ ఉంటాయి. అలానే మీరు ట్రిగ్గర్స్ అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్తగా కస్టమ్ యాక్షన్స్ అనేది కూడా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. దెర్ ఆర్ మెనీ వేస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఎక్స్‌ప్లోర్ స్టార్ట్ చేస్తే చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. బట్ దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ ఓన్లీ. సో దీని మీద మోర్ అని ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి అసలు ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనేది కూడా మనకైతే సో క్లియర్ కట్‌గా ఐడియా అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ వీడియో కాబట్టి నేను అంతగా డెప్త్‌గా వెళ్ళదలుచుకోలేదు. సో జస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటనేది నేను సో ఓవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇలా మనం ఏంటంటే ఒక రిపోర్ట్‌లో అలర్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆ క్రియేట్ చేసిన అలర్ట్స్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలి ఏంటనేది, ఆ సేవ్ అయినవి కూడా మీరు కావాలనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా కస్టమ్ యాక్షన్ ఉంది కదా, ఆ కస్టమ్ యాక్షన్ నాకు వద్దు, ఐ కెన్ డిలీట్ ఇట్. అలానే ఇక్కడ కూడా ప్రాపర్టీస్ ఉంది కదా, ఐ కెన్ డిలీట్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇలా మనకు వద్దు అనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు అనమాట, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇలా అలానే ఇక్కడ కాంపోజిటివ్ ఉంది. సో లెట్స్ డిలీట్. ఓకే. అలానే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సో చూడండి. ఓకే. సో ఇలా ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో మీకు కావాల్సిన విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. అలానే యాడ్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మన కండిషన్ యాడ్ చేస్తుంది కావాలంటే యాడ్ కండిషన్, యాడ్ డిటెక్షన్, డిలీట్, సేవ్ అంటే ఏదైనా చేంజెస్ చేస్తే సేవ్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా సమ్మరైజ్ ఉంటుంది, యావరేజ్ ఓవర్ టైం, కౌంట్, మ్యాక్స్ ఓవర్ టైం, ఫిల్టర్స్ ఉంటాయి. ఓకే. ఫిల్టర్, సో మీకు కావాలనుకుంటే ఫిల్టర్ వర్క్ చేసుకోవచ్చు. సో మీకు వద్దనుకుంటే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. మీకు ఏంటి వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అంటే మీకు ప్రాపర్‌గా చూస్తే గాని తెలుస్తదనమాట. అంటే స్పెసిఫిక్‌గా ఒక 5, 6 ఎగ్జాంపుల్ క్లారిటీగా చూస్తే గాని మీకు అర్థమైద్ది ఏంటనేది. బట్ మనమైతే ట్రై చేద్దాం. ఖచ్చితంగా 20-30 వీడియోస్ అనేది ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ మనకి అసలు డేటా యాక్టివిటీ అది ఎందుకు, ఎలాంటి కేసెస్ లీడ్ చేస్తారనేది మీకు క్లారిటీ ఉంటది. ఒకటి పవర్ బై రిపోర్ట్స్ కావచ్చు, అలానే ఉంటది స్ట్రీమింగ్ డేటా లైక్ సో కేకి రీడ్ చేసుకొని కూడా చేయొచ్చనమాట. మనకేంటంటే అక్కడ కూడా రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఉంది కాబట్టి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.